హలో! హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. ఈరోజైతే నేను ఒక వర్క్‌తో వచ్చాను మీ ముందుకి. మీకెవరికైనా ఈ వర్కులు నా వర్కులు గనక నచ్చినట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నాది వాట్సాప్ నంబర్ ఇస్తాను. ఆ వాట్సాప్ నంబర్‌కి మీది ఏ డిజైన్స్ అయితే కావాలంటారో ఆ డిజైన్స్ పిక్స్ పెట్టి బ్లౌజు నన్ను తీసుకొచ్చి ఏమన్నా ఓకే. మీరేమన్నా పంపించి దానికేమన్నా ఓకే. అంటే శారీ ఫోటో గూడా ఓకే. కనిపిస్తది మంచిగనే. 3, 4 ఫోటోలు పెడితే ఏదైతే క్లారిటీగా ఉంటదో ఆ ఫోటోది ఎయొచ్చు వర్కు. లేదంటే నేను ఏసినవి కొన్ని చూయిస్తాను. వాటిల్లో అయినా ఓకే. ఫినిషింగ్ మాత్రం చాలా బావుంటది. ఒకసారి మీరు మన వర్కులన్నీ చూస్తేనే అర్థమవుతది. నాకింకా టైం సరిపోవట్లేదు గానీ వర్కులేసి అన్నీ పెట్టడానికి. టైం సరిపోయినప్పుడల్లా నాకు ఖాళీ దొరికినప్పుడల్లా పెట్టడానికే ట్రై జేస్తున్నా చాలా వరకు. ఈరోజైతే ఈ బ్లౌజ్ చాలా సతాయించింది నన్ను. ఏదో అంటారు గదా! తల ప్రాణం తోక్కొచ్చింది అని. అట్లా జేసిందిది. ఎన్ని సార్లు సెట్టింగ్ చేసి, చేసి, పెట్టి, పెట్టి, తీసి, తీసి పెడుతున్నా దీని గుండా. దానిది కలర్ గూడా శారీ అయితే 2 కలర్సే ఉన్నాయి. 2 కలర్‌లున్నాయి. ఈ బ్లౌజ్‌కి అది సెట్ అవ్వతలేదు. వాళ్ళిచ్చిన వర్కు అంటే డిజైన్‌కి, దీనికి సెట్ కావట్లేదు. కానీ అలా సెట్ కాకపోయినా మనం సెట్ చేయటంలోనే కదండీ కిక్కుండేది. అందుకని నేనే ఇంకా ఓన్‌గా చేసేస్తున్నా దీనికి కలర్ కాంబినేషన్. వాళ్ళు ఇచ్చిన ప్రకారం అయితే దాంట్లో కలర్ ఒకటి కలర్ ఎక్కువొచ్చేస్తుంది. ఒక కలర్ తక్కువుంది. మనకి మెయిన్ కలర్ ఏదైతే కావాలనుకుంటామో అది సరిగా రావట్లేదు. అందుకనేసి దానికి రన్నింగ్ కలర్ ఇంకొకటి పెట్టేషిన. చూడండి దీంట్లో పిక్ అయితే పెడతాను. చానా సేపయితే ఇది సెట్ చేసి, చేసి అయిపోయిందండి. వర్కులు మాత్రం మన దగ్గర ఫినిషింగ్ సూపరుంటాయి. మీకెవరికైనా కొరియర్ కావాలంటే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చాలా రీజనబుల్ రేట్ తోటే ఉంటది. ప్రైజయితే రీజనబుల్‌గానే ఉంటది. ఒకసారి కొరియర్ చేసి చూడండి. మీకు నచ్చితేనే ఈ శారీ మీదకి. గ్రీను, గోల్డు తప్పక ఇంకేమీ లేదింక అందులో కలరు. ఇంకెట్లా బ్లౌజ్ మీద దాని కలరు కనిపించదు కదా అనుకున్నా. కానీ మొత్తానికైతే సూపరొచ్చింది. మంచిగుంది. ఇంకొక కలర్ ఇప్పుడైతే మిషన్ మీద పెట్టున్నా నేను. ఆ కలరు అది బ్లౌజ్‌కి ఆ డిజైన్ ఇప్పుడు దాని మీదేసే డిజైన్ అయితే చానా సార్లు యేసున్నా ఆ డిజైన్. ఒక 20, 30 టైమ్స్ యేసుంటా ఇది. ఆహ్, అది రెడీగా ఫస్ట్ అయితే 4, 5 యేసేసి అట్లనే పెట్టేస్తే వచ్చి కస్టమర్స్ వచ్చి తీసుకెళ్ళిపోయారు. అంటే ఇది నాకు కావాలి అని జెప్పేసి. అదే వర్కు. అది బ్లౌజ్ పీసు, వర్కు 2 కలిపి 650కి ఇచ్చేసిన. ఇప్పుడు యేసేది అది రేపైతే ఆ వీడియో పెడతా మీకు. రేపు పెట్టే వీడియో ఫుల్ వీడియోలో 650 బ్లౌజ్ పీసు, వర్కు మొత్తం కలిపి. మంచిగుంది. 30 బ్లౌజెస్ దాకా యేసిన అవి. దీనికే కలర్ కాంబినేషన్ సెట్ అవ్వతలేదు. చాలా సేపు సతాయించింది నన్నైతే. ఒకసారి కలర్ కాంబినేషన్ సెట్ కాలేదు. ఇంకొకసారి అది ఎయడానికి స్పేస్ సరిపోవట్లేదు. ఏం చేద్దాం? తప్పదు. మళ్ళీ ఫ్రేమ్ ఊడదీసేసిన. మళ్ళీ మొత్తం ఊడతీసి, ఆ క్లాత్ గూడా సరిపోలే. బ్లౌజ్ పీసు చిన్నగొచ్చింది. బ్లౌజ్ పీస్ చిన్నగొచ్చింది. దానికోసం మళ్ళీ దానికి ఇంకొకటి క్లాత్ జాయింట్ చేసి దాని మీద పెట్టిన. అంటే బోర్డరు హ్యాండ్స్‌కొద్దని చెప్పారు. ఓన్లీ బ్యాక్, ఫ్రంట్ మాత్రమే దీనికి. ఫ్రేమ్ 2 టైమ్స్ ఊడదీసిన ఇది. అది వీడియో మొత్తం పెట్టేసరికి చాలా లెంత్ అయిపోతదనేసి మొత్తం కొంచెం కొంచెం ఎడిట్ చేసుకుంటా, కట్ చేసుకుంటా మొత్తం చాలా టైం పట్టింది. వర్క్‌కి టైం పట్టింది. ఈ వీడియో పెట్టడానికి టైం పట్టింది బాగా. నా మిషన్ గూడా క్లీన్ చేయాలండి. చానా రోజులైంది క్లీన్ చేయక. ఆయిలెయ్యాలి. ఆయిలయితే ఇక్కడ నీడిల్స్ కాడ మాత్రమే ఆయిలేస్తున్నా. చాలా మొత్తం ఊడదీసి ఆయిలెయ్యాలి. సర్వీస్ చేపియలేదు. నేను తీసుకున్నాక డెమో గూడా ఎక్కువ తీసుకోలేదు. ఫస్ట్ వచ్చి చూయించి ఎళ్లారు. చూయించి ఎళ్ళిన తర్వాత ఇంకొకసారి నేనే కావాలని రమ్మని చెప్పిన. మళ్ళేమన్నా ప్రాబ్లమ్ ఉంటదా? ఇంతేనా కాదా అని.
డెమో గూడా ఒక్కసారే ఇచ్చారు. అంటే 2 సార్లు వచ్చినట్లే ఇంకా ఇంటికి. మిషన్ తీసుకొని 2 ఇయర్స్ అవుతుంది. 1 ½ అనుకుంటా. కంప్లీట్ 1 ½ ఇయర్ కంప్లీట్ అయిపోయిందేమో. సర్వీస్ చేసుకోవాలి. నేనే అన్నా క్లీన్ చేయాలి మిషన్‌ని. ఆ ఇంటికాడ నుండి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు కొంచెం క్లీన్ చేసినాం, ఆయిలేసినాం. కానీ ఇక్కడికొచ్చి 3 మంత్స్ అవుతుంది. మళ్ళీ క్లీన్ చెయ్యాలి. ఇది మొత్తం అయిపోయేసరికి నాకు చెప్పడానికి నా తరం కాదు. మొత్తానికైతే సెట్ చేసేసి వర్క్ మాత్రం స్టార్ట్ జేసినా. ఒక్కోసారి ఇది జాయింట్ ఏసుకున్నప్పుడు క్లాత్ ఎక్స్‌ట్రా అది సరిపోకుండా జాయింట్ ఏసుకున్నప్పుడు క్లాత్ కొంచెం అటు ఇటు అవుతుంటది. చూసి పెట్టుకోండి మిషన్ ఉన్న వాళ్ళకి. ఇది కట్ వర్కు. వర్క్ అయితే మంచిగుంది. వీటి పిక్స్ పెడతాను. వర్క్ మాత్రం చాలా బాగుందిది. మొత్తం కట్ వర్కే. హ్యాండ్స్‌కి లేదు. ఫ్రంట్, బ్యాకే. ఓకేనండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. రేపైతే ఇంకొక వీడియో పెడతా. చూసిద్దాం. ఇది ఫ్రంట్ నెక్. అయిపోయింది. మొత్తానికైతే అయిపోయింది. క్లాత్ గూడా అలాగా ముడతలు రాకూడదు. నేను మొత్తం ఫ్రేమ్ ఊడదీసి మళ్ళీ పెట్టినా. ఒకసారి ఇలా పిక్ తీసుకుందామనేసి నేను ఊడదీసి మళ్ళీ పెట్టినా. హ్యాండ్స్‌కైతే ఇవి. ఓకేనండి. బాయ్.